وبه نستعين. باب الاستنثار في الوضوء. ذكره عثمان وعبد الله بن زيد وابن عباس أن النبي صلى الله عليه وسلم حدثنا أبدان قال أخبرنا عبد الله قال أخبرنا يونس عن الزهري قال أخبرني أبو إدريس أنه سمع أبا هريرة أن النبي صلى الله عليه وسلم له قال من توضأ فليستنثر ومن استجمر فليوتر. ترفع الحديث كما ورد في صحيح مسلم والنسائي وابن ماجه وغيره. والحديث الثاني باب الاستجمار وترا. حدثنا عبد الله بن يوسف قال اخبرنا مالك بن ابي الزناد عن الاعرج عن ابي هريره رضي الله عنه ان رسول الله صلى الله عليه وسلم قال اذا توضا احدكم فليجعل في عنقه ماء ثم لينتشر ومن استجمر فليوتر واذا استيقظ احدكم من نومه وليغسل يده قبل ان يدخلها في وضوءه فانها لكم لا يدري اين باتت يده. راجع هذا الحديث المسلم وابو داود والنسائي. Allah SWT menandai salat isya seperti juga kami. Saudara Sahih Bukhari kita berhubung nanti hadis nomor 162. Ini rendu hadis కూడా హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారు ఇస్తున్నారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నహు సమిఅ అబూ హురైరా అన్న నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నహు మన్ తవద్దా ఫల్యస్తన్ఫిర్ వమన్ ఇస్తజ్మర ఫల్యుతిర్. ఖచ్చితంగా వుదు చేసేటప్పుడు మాత్రం ముక్కులో నీరు పంపించి నీటితో ముక్కు లోపలి భాగాన్ని కడగడం చాలా అవసరం. అది లేనిదే ముక్కు శుభ్రంగా లేదా ముక్కు లోపల పూర్తి కాదు. యథార్థం చెప్పండి, ప్రపంచంలో ఇంకా ఏదైనా ధర్మం ఉందా? వాళ్ళ ఆరాధనా స్థలాలకు వెళ్ళేటప్పుడు ఇలాంటి శుభ్రత పాటించేటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారా? నిజంగా ఎన్నో మతాలు ఉన్నాయి. అల్-అద్యాను కథీరన్ قال النبي صلى الله عليه وسلم ان الدين عند الله الاسلام. ఇస్లాం ధర్మాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నుకున్నాడు. ధర్మాలు చాలా ఉంటాయి, కానీ ఏ ధర్మంలో కూడా ముక్కులో నీరు పంపించి ముక్కు శుభ్రం చేస్తేనే వృద్ధు అవుతుందని ఎవరైనా చెప్పారండి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మనకు లభించినటువంటి శుభ్రత. అదేవిధంగా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే నిద్ర లేస్తారో నిద్ర లేచిన వెంటనే ఏం చేయాలి? ముందు చేయాల్సింది ముక్కులో నీరు పంపించి ముక్కులోకి 3 సార్లు నీరు పంపించి ముక్కు శుభ్రం చేయాలి. ఆ తర్వాత ముక్కు, ఆ తర్వాత బయలుదేరా. ఎందుకు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే అందరూ నిద్రపోయినప్పుడు ఏ శైతాన్ అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిర్దేశించాడో ప్రతి మనిషి వెనకాల ఆ శైతాన్ ఈ భాగంలో రెస్ట్ తీసుకుంటాడు. రాత్రి మనం పడుకున్నప్పుడు శైతాన్ కరెక్ట్ గా శ్వాస తీసుకునే దగ్గర అతను నిద్రిస్తాడు. కాబట్టి ఈ ప్రాంతం అంతా మలినమైనది. ప్రవక్త సల్లల్లాహు వారు వారి పద్ధతి, వారి సంప్రదాయం ముందు లేచిన వెంటనే అల్హమ్దులిల్లాహి లల్లీ అహ్యానా అని చెప్పిన తర్వాత ముందు ముక్కు శుభ్రం చేసి ఆ తర్వాత బయట పెడుతుంటారు. ముక్కు శుభ్రం చేయడం చాలా అవసరం. వధువులో ఎలాగో చేస్తామంటే కుదరదు. ఇప్పుడు వధువులో ముక్కులో నీళ్లు పంపించకుండా వదలవద్దని చెప్పారు, కానీ వధువు కంటే ముందు ముక్కు శుభ్రం చేయాలి. ఎప్పుడో లేచిన వెంటనే, నిద్ర లేచిన వెంటనే. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంప్రదాయం. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, వమన్ ఇస్తజ్మర ఫల్యుతిర్. ఎవరైతే వంటలకు పోయేటప్పుడు రాళ్ళను వినియోగిస్తారో, మట్టి గడ్డలను వినియోగిస్తారో, 1 లేదా 3, 5 అలాగా. ఎందుకు? అవయము నీటిని పీల్చుతుంది,
పీల్చిన తర్వాత మనిషి ఏం చేస్తాడు, ఒకటే తీసుకున్నాడు, నీళ్ళు పీల్చేసింది, ఇంకా నీళ్ళు మిగిలింది అవయవానికి, శుభ్రం లేదు, ఏం చేయాలి? కాబట్టి కాదు. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రాళ్ళు కాదు, మళ్ళీ ఇక్కడ కంకర రాళ్ళు కాదు, రాయి నీటిని పీల్చేటువంటి రాయి అయి ఉండాలి. ఇటుక రాయి నీటిని పీల్చుతుంది. తహారత్కి 1 లేదా 3 బేసి సంఖ్యల రాళ్ళను వినియోగించడం అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సంప్రదాయం. చూడగా ఆ తర్వాత హదీస్ బాబు حدثنا أبو هريرة رضي الله تعالى عنه باب الاستجمار وترا قال إذا توضأ أحدكم فليجعل في عنقه معا ثم لينشره ومن استجمر فليوتر وإذا استيقظ أحدكم من نومه فليغسل يده قبل أن يدخلها في وضوءه. చూడండి ఇక్కడ మళ్ళీ అదే ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి వారు హదీస్ 162లో కూడా ఇదే తీసుకొచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పద్ధతి సంప్రదాయం అబూ హురైరా రలియల్లాహు అన్హు ఉల్లేఖిస్తున్నారు. మొట్టమొదటిది ఏదైతే ఉందో, నిద్ర లేచిన వెంటనే చెయ్యి కడగాలి. చెయ్యి కడగాలి. ఈ పాయింట్ ఇక్కడ హజరత్ ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి వారు కొత్తగా ప్రూవ్ చేశారు. గత హదీసులో ఇది రాలేదు. అదేంటంటే లేచిన వెంటనే మనిషి చేయాల్సింది వజూ చేయడానికి వెళ్ళిపోతాడు. వజూ చేయడానికి వెళ్ళిపోతే ముందు చేతులు కడుగుతాం, అంతే కదా, ముందు చేతులు కడుగుతాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు అలా కాదు. ఎందుకంటే రాత్రి నిద్రలో వారికి తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు, నిద్రలో ఆ చెయ్యి ఎక్కడెక్కడ వాడాము అనేది ఎవరికి తెలియదు. అవునా కదా? నిద్రలో నా చేతిని ఎక్కడ వాడాను అనేది నాకు తెలియదు. కాబట్టి ముందు ఏం చేయాలి? లేచిన వెంటనే చేతిని శుభ్రం చేయాలి, చేతులను శుభ్రం చేసి ఆ తర్వాత వజూ చేయాలి అనేది ఇక్కడ ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి వారు తీసుకున్నటువంటి సబ్జెక్ట్. ఇక్కడ మూడోది బాబు గస్లు రజలైని వలా యంసహు అలా ఖదమైని. చూడండి సోదరులారా, ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక మారు ఏం జరిగిందంటే, తఖల్లఫ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వన్నా ఫీ సఫరతి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సఫర్ లో వెనుకబడిపోయారు. జర్నీలో సహాబాలు ముందు చేరిపోయారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెనకాల ఉన్నారు. ముందు చేరినటువంటి వాళ్ళు ఆ ముఖం ఏదైతే ఉందో ఆ ఆ ప్రాంతానికి చేరిన తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోసం ఎదురు చూశారు. సరే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మొత్తానికి ఆ ప్రాంతానికి ఆలస్యంగా చేరుకున్నారు. సహాబాలు దైవానికి వచ్చేసారు కదా, అసర్ నమాజ్ చేయాలని చెప్పేసి వజూ చేస్తున్నారు. వజూ చేసేటువంటి క్రమంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి వైపు చూస్తే, గమనిస్తే ఏం చేస్తున్నారంట, వీళ్ళు ప్రయాణంలో ఉన్నాం కదా అని చెప్పేసి వాళ్ళు వజూ మొత్తం బాగానే చేశారు, కానీ కాళ్ళు ఆ ప్రయాణాలు ఒకసారి అనుభవించుకోండి. ఇలాంటి తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు ఉన్నాయా, సిసి రోడ్స్ ఉన్నాయా? లేవు కదా, మొత్తం పర్వతాలమైన కదా, వాగులు, డొంకలు. మరి వాటి మధ్య ప్రయాణం అంటే గాలి ప్రమాణం, కాళ్ళకి పాదాలకి ఎంతో దుమ్ము కొట్టుకుంటున్నాండి. మళ్ళీ అందరూ పొడిగినంత దగ్గర చెప్పులే. ఇలాంటి ఈ రోజు ఉన్నటువంటి చెప్పులు జూడియో చెప్పులు ఆ రోజు లేవు కదా. ఆ రోజు అందరూ ఏం కలిగేవారు? మళ్ళీ చెప్పు గురించి అన్ని చూస్తున్నాడు, ఇన్షాల్లా దీంట్లోనే ఉంది. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు గమనించారు, కొంతమంది భూమికి పైన అడుగుతున్నారు, కింద పాదాలు వదిలేశారు. దైవభక్త సల్లల్లాహు అలైహి వారు 2 సార్లు లేదా 3 సార్లు హెచ్చరించారు. ఏమన్నారు? ఎవరైతే వారి యొక్క పాదాలు వెనకాల మడమ తడవలేదు లేదా కింద భాగం తడవలేదు, పాదం కింద ఖచ్చితంగా అది నరకంలో కాలేదు. గుర్తుపెట్టుకున్నారు. చేస్తూ కేవలం మనోడు నన్ను అల్లా క్షమించాలి, వృధు చేస్తూ పాదం ఒకవేళ మడమ వైపు కానీ ఎదురు కానీ అది పూర్తిగా తడవకపోతే దాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకంలో కాలుస్తాడు అంటే, సోదరులారా
ఇస్లాం ధర్మం జరా ఈ శుచి శుభ్రతకు మారు పేరు ఇస్లాం ధర్మం. సోదరులారా, ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణలో బాబు మజమజతి ఫిల్ వుదుయి, ఖచ్చితంగా కులి అంటే గోర్వదిని తీసుకొని పలకరించడం, అంటే పుక్కిలించడం. ఎస్, చూసారా కొంత తేడా వచ్చేసింది. పుక్కిలించడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రవక్త సల్లల్లాహు వారు యతవద్ద నహు వదుహి హాదా వఖాల మన్ తవద్ద నహు వదుహి హాదా సమ్మా అలైహి వసల్లం రకతైని లా యహతిసు ఫిహా నఫ్సుహు వల్లాహు మా లహు మా తఖద్దమ మిన్ దమ్బిహి. సరిగ్గా పూర్తిగా నోటిని పుక్కిలించిన తరువాతనే వదులు పూర్తవుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సంప్రదాయం ప్రకారంగా ఎవరైతే వదులు చేస్తారో, వదులు చేసిన తర్వాత ఎవరైతే 2 రకాల నమాజ్ చదువుతారో ఆ నమాజ్ పేరేంటి? తహియతుల్ మస్జిద్, తహియతుల్ వుదు. జజాకల్లాహు ఖైర్. ఈ నమాజ్ అయితే ఎవరైతే చేస్తారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూడండి, ఆ వ్యక్తిని అంట గఫరల్లాహు లహు మా తఖద్దమ మిన్ దమ్బిహి, అతడు చేసినటువంటి వెనకటి పాపాలను అల్లాహ్ పూర్తి చేస్తాడు. సరిగా చేసి 2 రకాల నమాజ్ చదవడం ద్వారా సోదరులారా, దేవుడు సల్లల్లాహు అలైహి వసల్లం సంప్రదాయం ఇది. ఇన్షాల్లాహ్ హదీసులు చాలా మీద ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా किसी को सवाल है? समय होगा అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంప్రదాయం ప్రకారంగా వదులు చేసేటువంటి సౌభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. వదులు అనేది ఇతర ధర్మాల్లో ఉందా? ఇతర ధర్మాల్లో వదులు యూదుల్లో ఉందా? నసరాలో కానీ పరిపూర్ణమైనటువంటి వదులు ఏదైతే ఉందో అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంప్రదాయం, ఆయన ధర్మమైనటువంటి ఇస్లాంలో తప్ప ఇంకెక్కడా లేదు. ఎవరైతే వదులు కాలేదో అతని నమాజ్ పరిపూర్ణం కాదు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖచ్చితంగా మనందరికీ కూడా దైవభక్త సంప్రదాయం ప్రకారంగా వదులు చేసేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఇన్షాల్లాహ్ పూర్తి హదీసులు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా దీని గురించి ఒక క్లాస్ కూడా జరగాలి. ఎందుకంటే ప్రశ్న అడిగేటప్పుడు మీరు 40% వచ్చు, నేను 40% వచ్చు, లేదా ఒక ఆదివారం తీసుకొచ్చి ప్రశ్నించవచ్చు. ఖచ్చితంగా సమాధానం చెప్తేనే సబ్జెక్ట్ అర్థమైంది, లేదా చెప్పలేదంటే అర్థమైంది ఇంకా అర్థం కాలేదు. కాబట్టి ఇన్షాల్లాహ్ దీని గురించి ప్రాక్టికల్ కూడా మొన్న జరిగిందా? అయింది, కానీ అందరూ పాల్గొనలేదు. కాబట్టి ఇన్షాల్లాహ్ ప్రాక్టికల్ కూడా ఇన్షాల్లాహ్ చేద్దాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా కారణమూర్తి విశ్వప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సంప్రదాయాన్ని వదులు చేసేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. సుబ్హానల్లాహి వబిహమ్దిహి, సుబ్హానల్లాహి వబిహమ్దిహి, అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత, అస్తగ్ఫిరుక.